హాయ్ అండి, ప్రాపర్టీ సేల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్కి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉండే తాడిగడప ప్రైమ్ లొకేషన్లో 2 ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి సేల్కి వచ్చాయండి. యాక్చువల్గా మొత్తంగా ఇవి 4 ఇండిపెండెంట్ హౌసెస్ అండి. అయితే బడ్జెట్ పరంగా ఇవి 150 గజాల్లో 1,30,00,000 మరియు 1,40,00,000కు సేల్కి అయితే వచ్చాయండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి 116 గజాల్లో 1,12,00,000 మరియు 1,17,00,000 అనేవి సేల్కి వచ్చాయండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తాడిగడప ప్రైమ్ లొకేషన్లో 2 ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి సేల్కి వచ్చాయండి. ఇది ఫస్ట్ ఇండిపెండెంట్ హౌస్ అండి, చూసుకోవచ్చండి. ఇది ఇంటి ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు అండి. ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ అండి. దీనికి 25 అడుగుల వెడల్పు, 42 అడుగుల లోతుతో మొత్తంగా ఇది 116 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇక్కడ చూడొచ్చండి, చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ అండి. ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇస్తున్నారండి. అలాగే ఎంట్రన్స్ గోడకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేస్తున్నారండి. అలానే ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. కింద హాల్లో కూడా ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇస్తారండి. అలాగే వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ పెట్టి ఉన్నాయండి. అలాగే పివిపి సీలింగ్ అయితే చేస్తుందండి. ఇది ఇప్పుడు మనకి ఇది డబుల్ బెడ్రూమ్ లాగా కింద కన్స్ట్రక్షన్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ లో. అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. 2 బెడ్రూమ్స్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారండి. అలాగే సిమెంట్ ట్రాక్స్ అనేవి ఉన్నాయండి. అలానే చుట్టూ కూడా సిపివిసి స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి. దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇస్తారండి. సో దీనికి వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేయాల్సి ఉందండి. కొంచెం టైం అనేది పట్టిద్దండి. ఇక్కడ మనం కిచెన్ లో అయితే చూసుకోవచ్చండి, గ్యాస్ కట్టేది అనేది ఇచ్చారు. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి. అలానే సిమెంట్ ట్రాక్స్ కూడా ఇచ్చారండి. కాకపోతే కొంచెం ఫినిషింగ్ వర్క్ అనేది ఉందండి. ఇక్కడ గ్యాస్ కట్ పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేయాల్సి ఉందండి. పైన సన్సెట్ లాగా ఇచ్చారండి స్టోరేజ్ కోసం. ఇట్లా వెంటిలేషన్ పరంగా సిపివిసి విండోస్ కి గ్యాప్ అనేది వదిలారండి. ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద 1,17,00,000కు సేల్ అనేది వచ్చిందండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇండిపెండెంట్ హౌస్ అనేది చూడొచ్చండి. ఇది కూడా నార్త్ ఫేసింగ్ లో ఉండే హౌస్ అండి. దీనికి ఇంటి ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు అండి. ఎంట్రన్స్ కూడా సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇస్తారండి. ఇదంతా కూడా కార్ పార్కింగ్ స్పేస్ అండి. ఎంట్రన్స్ గోడకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇస్తారండి. కాకపోతే ఇది ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి, కొంచెం టైం అనేది పట్టిద్దండి. ఇది చుట్టూ కూడా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి. సేమ్ ఇందాక ఇండిపెండెంట్ హౌస్ లాగే ఇది కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ లో. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా డబుల్ బెడ్రూమ్ లాగే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. కాకపోతే వర్క్ అయితే జరుగుతుందండి. ఇది ఇప్పుడు మనకి 1,12,00,000కు డైరెక్ట్ ఓనర్ సేల్కి అయితే వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి. అలాగే మీకు ఎలాంటి కమిషన్ కూడా తీసుకోమండి. మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తామండి. స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నంబర్కు కాంటాక్ట్ చేయండి, మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. మనం ఓన్గా దగ్గరుండి ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నామో అదే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి ఇక్కడ. సో దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.